నమస్తే. వార్త అంటే ద్వేషమేనా? వార్త విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే. మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన మరో అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 లోపు లబ్ధిదారుల జాబితా విడుదల చేయనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున లబ్ధిదారులకు కేటాయించనున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి, రెండో విడతలో స్థలం లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. మహిళల పేరుతో ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మొత్తం 4 దశల్లో 5 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది. ఓ ప్రత్యేక యాప్లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేయనున్నారు. గ్రామాల్లో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారిని గుర్తించి జాబితాలు ఖరారు చేయనున్నారు. మొత్తం 15 రోజుల్లోనే గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే మంజూరు చేయనున్నారు. కనీసం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇల్లు నిర్మించుకునేలా ఉండాలని ప్రభుత్వం సూచించింది. గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారికి ఈసారి కేటాయింపులు ఉండవని పేర్కొంది. రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 నుంచి 80 గజాల స్థలాన్ని లబ్ధిదారులకు సమకూర్చనుంది. వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ. ఇక్కడ రోడ్లు, రైల్వే, ఇతర మౌలిక వస్తువులు ఉన్నాయి. కాస్త దృష్టి పెడితే ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇలాంటి సిటీ పైన మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ను తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. చారిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలిపారు. కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న వరంగల్ నగరాన్ని హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఆలయ మాడవీధులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఇక్కడి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని చెప్పారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మూమునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగానది ఒడ్డున 42 రోజుల పాటు జరిగే మహాకుంభమేళా ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినాన మొదటి షాహీ స్నానంతో కుంభమేళా ప్రారంభమవుతుంది. వివిధ శాఖల భాగస్వామ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దాదాపు 500 ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 15 ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికే చెందినవని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం గతంలో విడిచిన గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించారు. ఈ ఏడాది వర్షాకాలం పెరగడంతో పాటు గంగానదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటం కూడా ఈ గడువు పెంపునకు కారణాలుగా అధికారులు చెప్పారు. సాధారణంగా కుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి గంగానదిలో నీటి మట్టం 10,000 క్యూసెక్లు ఉండాలి. అయితే ముఖ్యమంత్రి గంగానదిని సందర్శించినప్పుడు నీటి మట్టం దాదాపు 1,25,000 క్యూసెక్లు ఉంది. ఇప్పుడు నీటి మట్టం తగ్గడంతో వివిధ ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయని వివిధ కుంభమేళా ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న అధికారి తెలిపారు. సాధారణంగా గంగానది నీటి మట్టం సెప్టెంబర్ 15 నుంచి తగ్గుముఖం పడుతుందని, అయితే ఈ ఏడాది అది నెల రోజులు ఆలస్యమైందని కుంభమేళా అధికారి తెలిపారు. గడువు లోపలే అన్ని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2013 మహాకుంభమేళాతో పోలిస్తే రానున్న కుంభమేళా బడ్జెట్ 3 రెట్లు అధికమని అధికారులు తెలిపారు. వివిధ కుంభమేళా ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందించడం కోసం ఐఐటి కాన్పూర్, ఐఐటి ప్రయాగ్రాజ్, మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని భాగస్వామ్యం చేస్తున్నారు. వివిధ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాగలవని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నప్పటికీ రోడ్డు వెడల్పు ప్రాజెక్టుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మహాకుంభమేళా కోసం 4,000 హెక్టార్లకు పైగా స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మేళా ప్రాంతాన్ని మొత్తం కూడా 25 పరిపాలనా విభాగాలుగా విభజించారు. 2,300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. 99 తాత్కాలిక పార్కింగ్ ప్లేసులతో పాటు 1,50,000 టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. గంగా నది పైన
పాంటూన్ వంతెనలను పీడబ్ల్యూడీ శాఖ నిర్మిస్తోంది. మేళా ప్రాంతంలో 67,000 ఎల్ఈడీ లైట్లు, 2,000 సోలార్ హైబ్రిడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆ మొత్తం ప్రాంతానికి మంచినీటి సరఫరా కోసం 1249 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేశారు. 200 వాటర్ ఏటీఎంలు, 85 వాటర్ పంపులు ఏర్పాటు చేశారు. కుంభమేళా కోసం దాదాపు 7,000 బస్సులను నడపనున్నారు. కుంభమేళా నుంచి పరిసర ప్రాంతాలకు మరో 550 షటిల్ బస్సులు నడవనున్నాయి. రైల్వే శాఖ 825 రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. కుంభమేళాలో ముఖ్యమైన ఘట్టాలైన పవిత్ర స్నానాల రోజుల్లో 825 రైళ్లను నడపాలని యోచిస్తోంది. ఇవి 200 కిలోమీటర్ల వరకు నడిచే రైళ్లని, దూర ప్రాంతాలకు మరో 400 రైళ్లను కూడా నడపాలని నిర్ణయించింది. మహా కుంభమేళా కోసం ప్రభుత్వానికి మొత్తం 6,000 కోట్ల మేర ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల దీర్ఘకాలిక కోరికను త్వరలో నెరవేర్చనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ఈఎంయూలకు ఏసీ కోచ్లు త్వరలో అనుసంధానించనుంది. ఆ కోచ్లు ఐసీఎఫ్లో సిద్ధమయ్యాయి. చెన్నై బీచ్, చెంగల్పట్టు మధ్య నవంబర్లో ప్రయోగాత్మకంగా నడిపి జనవరిలో పట్టాలపైకి ఎక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ తరపున చెన్నై బీచ్, తాంబరం, చెంగల్పట్టు, చెన్నై సెంట్రల్, తిరువళ్లూర్, అళక్కోళం, చెన్నై సెంట్రల్, గుమ్మడిపూడి, చెన్నై బీచ్, వెలచ్చేరి తదితర మార్గాల్లో రోజుకు 630 ఈఎంయూలను నడుపుతున్నారు. నిత్యం 10 లక్షల మందికి పైగా వాటిలో రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. మహిళలకు ప్రత్యేక కోచ్లు, మొదటి తరగతి కోచ్లు ఇప్పటికే ఉన్నాయి. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఏసీ కోచ్లను అనుసంధానించాలని ప్రయాణికులు చాలా కాలంగా కోరుతున్నారు. అందులో భాగంగా మొదటి విడతగా ప్రతి ఈఎంయూకి నుంచి 3 ఏసీ కోచ్లను అనుసంధానించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. యాపిల్ తన పాపులర్ మోడల్లో ఒకటైన ఐఫోన్ 14 ప్లస్ ఫోన్ బ్యాక్ కెమెరాను ఉచితంగా రిపేర్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఐఫోన్ 14 ప్లస్ బ్యాక్ కెమెరా సమస్యలను పరిష్కరించడానికి ఒక సర్వీస్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు వెల్లడించింది. బ్యాక్ కెమెరాకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్న యూజర్లు ఐఫోన్ను ఎలాంటి కాంప్లిమెంటరీ ఛార్జీలు తీసుకోకుండానే రిపేర్ చేస్తామని తెలిపింది. అంతేకాదు, ఈ ప్రకటనకు ముందే రిపేర్లు చేయించుకున్న వారికి రిపేర్కైన డబ్బులను కూడా రీఫండ్ చేస్తామని తెలిపింది. ఈ సమస్య ముఖ్యంగా ఏప్రిల్ 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య తయారైన ఐఫోన్ 14 ప్లస్ మొబైల్స్లో తలెత్తింది. ఈ మోడల్స్లో చాలా తక్కువ శాతం బ్యాక్ కెమెరాలు ఉపయోగించిన సమయంలో ప్రివ్యూలను చూపించడంలో విఫలమవుతుందని యాపిల్ పేర్కొంది. ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులు యాపిల్ రీటైల్ స్టోర్, అధికృత సర్వీసు ప్రొవైడర్లు లేదా మెయిల్ ఇన్ సర్వీస్ ఆప్షన్ ద్వారా ఉచిత రిపేర్ను పొందవచ్చని తెలిపింది. 12 నెలల పాటు ఈ కాంప్లిమెంటరీ రిపేర్లను పొందవచ్చని వెల్లడించింది. కాగా ఐఫోన్ 14 ప్లస్ మోడల్లోని ఫోన్లలో మాత్రమే ఈ బ్యాక్ కెమెరా సమస్యలు ఉన్నాయని, వారికి మాత్రమే ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో యూజర్లు తమ ఐఫోన్ 14 ప్లస్ మొబైల్కు ఈ ఫ్రీ సర్వీస్ వర్తిస్తుందా లేదా చెక్ చేసుకోవాలని సూచించింది. ఈ మోడల్ ఐఫోన్ కొనుగోలు తేదీ నుంచి 3 ఏళ్ల పాటు మాత్రమే రిపేరింగ్ కవరేజ్ అందుబాటులో ఉంటుందని యాపిల్ తెలిపింది. ఈ ప్రోగ్రామ్ కేవలం ఐఫోన్ 14 ప్లస్ మోడల్ బ్యాక్ కెమెరా సమస్యలపై మాత్రమే కవర్ చేస్తుంది. ఈ సర్వీస్ కింద ఇతర మోడల్ ఐఫోన్స్ ఏవి కవర్ అవ్వవు. కేవలం బ్యాక్ కెమెరా సమస్యకు సంబంధించిన రిపేర్ల కోసం గతంలో రిపేర్ చేయించుకున్న కస్టమర్లకు మాత్రమే రీఫండ్ చేస్తుంది.